ఎఫ్ఐఆర్ నమోదై 3 రోజులు గడిచింది. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. కానీ సాయికృష్ణ కేసులో అసలు పురోగతి ఎక్కడ? ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? విచారణ జరుగుతూ ఉండగానే కొందరు పోలీస్ అధికారులు పరస్పరం భేటీలు కావడం వెనుక అసలు కారణమేంటి? సాయికృష్ణ కుటుంబం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎప్పుడొస్తుంది? సాయికృష్ణ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత విజయవాడ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు సిబ్బందిని విచారించినట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది టాస్క్ ఫోర్స్ అధికారులను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. స్వర్గపురి ప్రాంతాలలో విచారణ, సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, సాక్ష్యాల పరిశీలన వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అయితే ఇంతటి దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగకపోవడం చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదై రోజులు గడుస్తున్నా కీలక వ్యక్తులను పూర్తిస్థాయిలో విచారించారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో విచారణలో పేర్లు వినిపిస్తున్న కొందరు అధికారులు పరస్పరం భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా చర్చకు దారితీసింది. సిఐ నాగరాజుతో కొందరు పోలీస్ అధికారులు భేటీ అయ్యారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం కేసును మరింత లోతుగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజాలు వెలుగులోకి రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు వేగవంతం అవుతుందా, కేసులో ఉన్న అనుమానాలకు తెరపడుతుందా అనే అంశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 3 రోజుల దర్యాప్తు తర్వాత కూడా కీలక పరిణామాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు మరింత పారదర్శక విచారణ కోరుతున్నాయి. అవసరమైతే కేంద్ర సంస్థలతో కూడా విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సాయికృష్ణ కేసులో నిజాలు ఎప్పుడు బయటపడతాయి, బాధ్యులెవరు, బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతోంది అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దర్యాప్తు సంస్థల చేతుల్లోనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.